ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆరాధ్యకి ఫుల్గా జ్వరం రావడంతో కమల్ అయితే ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆరాధ్య పరిస్థితిని చూసి ఇంకా చాలా బాధపడతారు. అలాగే కమల్ అయితే, అమ్మా, ఆరాధ్య వదిన మీద బెంగ పెట్టుకుంది. ఇప్పుడు కనుక వదిన్ని పిలవకపోతే ఆరాధ్య ఇంకా ఇంకా అంటే ఇంకా దిగజారిపోతుంది అని చెప్పి ఇక కమల్ చెప్పిన మాటలకి ఇంట్లో అందరూ కూడా అవును, ఆరాధ్య ఇంకా ఇంకా కుంగిపోతుంది. ఇప్పుడు అవనిని ఇంటికి తీసుకురావడమే కరెక్ట్ అని చెప్పి అందరూ చెప్పిన మాటలకి పార్వతి అయితే చాలా కోపం తెచ్చుకొని, ఆపండి ఆపండి, అవనిని ఇంటికి తీసుకొస్తే ఆరాధ్యకి జ్వరం తగ్గుతుందేమో, కానీ నాకు మాత్రం జ్వరంతో పాటు బీపీ కూడా పెరిగిపోతుంది. ఆ తర్వాత ఏదైనా జరుగుతుంది. చూడండి, ముందు డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పడంతో రాజేంద్ర అయితే ఇక తన పాకెట్లో నుంచి ఫోన్ తీస్తూ ఉంటే కమల్ రాజేంద్ర నుంచి ఫోన్ తీసుకుని, నాన్న, డాక్టర్కి నేను ఫోన్ చేస్తాను అని గబగబా ఫోన్ తీసుకుని బయటికైతే వెళ్తాడు. ఇక డాక్టర్కి కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత గుర్తొచ్చి దయాకర్ ఫోన్కి ఫోన్ చేస్తాడు. దయాకర్ అయితే రాజేంద్ర ఫోన్ నుంచి ఫోన్ రావడం చూసి ఆశ్చర్యపోతూ, చెప్పండి బావగారు, మీరు నాకు ఫోన్ చేశారేంటి? అసలు సూర్యుడు తూర్పుకి బదులు పడమరన ఉదయించాడా అని చెప్పి ఇంకా విచిత్రంగా మాట్లాడతాడు. దాంతో కమల్, దయాకర్ గారు, నేను కమల్ని రాజేంద్ర ప్రసాద్ గారి చిన్న కొడుకుని అని చెప్పడంతో, ఏంటి బాబు నాకు ఫోన్ చేశావు అని అడగడంతో, అది అది వదినతో మాట్లాడాలి, ప్లీజ్ ఒక్కసారి వదినకి ఫోన్ ఇవ్వండి అని చెప్పడంతో ఇక దయాకర్ అయితే అవనికి ఫోన్ ఇస్తాడు. అవని, కన్నయ్య, ఏంటి ఫోన్ చేశావు అని అడగడంతో వెంటనే కమల్ అయితే, వదిన ఆరాధ్యకి అస్సలు బాగుండలేదు, తను నీ మీద బెంగ పెట్టుకుంది, జ్వరంతో బాధపడుతుంది, నిన్ను చూస్తే గాని ఆరాధ్యకి జ్వరం తగ్గదొదిన, డాక్టర్కైతే ఫోన్ చేశాను, కానీ నువ్వొచ్చి ఆరాధ్యని చూస్తేనే తను మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అని చెప్పడంతో ఆ మాటలకి అవని అయితే, కమల్, నేనిప్పుడు అక్కడికి వస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది, వద్దు, నేనిప్పుడు అక్కడికి రాలేను అని అంటుంటే, అయ్యో వదిన, నువ్వు రాకపోతే ఆరాధ్యకి జ్వరం తగ్గదు, తను నిన్నే కలవరిస్తుంది, చూడదునా, ఏదో ఒకలాగా నువ్విక్కడికి వచ్చి ఒక్కసారి ఆరాధ్యకి కనిపించు అని చెప్పి ఇంకా కమల్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ చూస్తే అవని అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఏదో ఒక ఐడియా వచ్చినట్టు తను వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఇక కొంతసేపటికి డాక్టర్ అయితే ఇంటికి వస్తాడు. డాక్టర్తో పాటు నర్స్ కూడా ఇంటికి వస్తుంది. ఆ నర్స్ ఎవరో కాదండోయ్, అవని నర్స్ గెటప్లో ఇక ఇంటికైతే వస్తుంది. కమల్ అయితే డాక్టర్ గారిని లోపలికి తీసుకెళ్ళి ఆరాధ్యని చూపిస్తారు. ఆరాధ్యని చూసిన డాక్టర్, మీరు ఎక్కువ వరి అవ్వకండి, తనకి నార్మల్ ఫీవరే, తగ్గిపోతుంది, ఈ రోజంతా తనకి 4 గంటలకు ఒకసారి ఈ మెడిసిన్ ఇవ్వాలి, తనకి జ్వరం తగ్గే వరకు మా నర్స్ ఇక్కడే ఉండి పాపని జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి ఇంకా అవనిని అక్కడే విడిచిపెట్టి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు. తర్వాత అవని ఆరాధ్యని అలాగే ఇంట్లో అందరినీ కూడా చాలా ప్రేమగా చూస్తుంది. తర్వాత మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అవని అయితే అక్కడి నుంచి అందరినీ పంపించేస్తుంది. ఇక అవని ఆరాధ్య దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుంటుంది. తన తలపైన నిమురుతూ ఉంటుంది. అవని చేతి స్పర్శతో ఆరాధ్య వెంటనే కళ్ళు తెరుస్తుంది. అమ్మా అని చెప్పి ఇంకా మొత్తం వెతుకుతుంటుంది. అవని అయితే, ఆరాధ్య, నేను మీ అమ్మని అని అంటుంటే, లేదు, నువ్వు మా అమ్మ కాదు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఆరాధ్య వెతుకుతుంటే ఇక అవని అయితే తన మొహానికి ఉన్న మాస్క్ని తీసి తన మొహాన్ని ఆరాధ్యకి చూపిస్తుంది. ఒక్కసారిగా ఆరాధ్య అమ్మా అని చెప్పి ఇక అవనిని హక్ చేసుకుంటుంది. అవని కూడా ఆరాధ్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే డాక్టర్తో వచ్చిన నర్సుని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది,
తన కళ్ళు అచ్చం అవని అక్క కళ్ళులానే ఉన్నాయి. అవని అక్కే కావాలని నర్స్ గెటప్లో వచ్చిందా అన్నట్టుగా ఇంకా పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కమల్ పల్లవి దగ్గరికి వస్తాడు. ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటుంటే, ఏంటి బావా అసలు రెస్పెక్టే లేకుండా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏమో నువ్వు చేసే పనులకి నీ విషయంలో అస్సలు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపించట్లేదు. ఉదయం నువ్వు వదిన చీరని కట్టుకుని అమ్మని నువ్వే తోసేసావేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని అంటుంటే, అయ్యో బావా అలా అయితే కోమలి కూడా నాలాంటి చీరలు కట్టుకుంటే తనే తోసేసింది అంటావా? అయినా నీకెలా చెప్తే అర్థమవుతుంది? నేనెందుకు అత్తయ్యని తోసేస్తాను? చూడు బావా, నీకు మీ వదిన మీద ప్రేమ ఉండొచ్చు, అట్లా అని భార్యని మరి ఇంత తక్కువ చేసి చూడకూడదు అని చెప్పి కావాలని తన మాటలతో ఇక కమల్ని మర్చిపోయేలా చేస్తుంది. కమల్ అయితే సరేలే, ఏంటి ఇంకా గుడ్ల గూబలాగా అలా చూస్తున్నావు? నిద్ర రావట్లేదా? మూసుకుని పడుకో అని చెప్పి కమల్ అయితే పల్లవిని పడుకోమంటే చెప్తాడు. వీడి దగ్గర ఏమీ చెప్పలేను, ఏమీ మాట్లాడలేను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పల్లవి అయితే కమల్ పడుకున్నాక లేచి వెళ్ళి చూద్దామన్నట్టుగా ఇక అలాగే బెడ్ మీద పడుకుంటుంది. కానీ కమల్ ఎంతసేపటికి పడుకోడు. అలా నిద్రపోకపోవడంతో పల్లవిని నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే శ్రీకర్ అలాగే శ్రియ ఇద్దరూ మాట్లాడుకుంటూ, శ్రీ ఇదంతా పల్లవినే చేస్తుందన్న నిజం ఇంట్లో ఎవరికి చెప్పకపోతే అవని అక్క మళ్ళీ ఇంట్లోకి ఎట్లా వస్తుంది చెప్పు? ఏదో ఒకటి చేసి ముందు అవని అక్కని ఇంటికి తీసుకురావాలి అని అంటుంటే ఆ మాటలకి శ్రీకర్, చూడు శ్రియ, నువ్వు చెప్పినట్టుగానే వదిన్ని ఇంటికి తీసుకురావాలని నాకు కూడా ఉంది, కానీ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వదినేమో జరిగిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంటుంది, అలా చెప్పకపోతే వదిన ఎట్లా ఇంటికి వస్తుంది? నాకేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంకా శ్రియ అయితే కొంతసేపు ఆలోచించిన తర్వాత శ్రీకర్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీకర్, శ్రియ నువ్వు నిజంగా చాలా తెలివిగా ఆలోచించావు, నాకెందుకు ఈ ఐడియా రాలేదు అని అంటూ ఉంటే, చూడు శ్రీ, నేను ఒక లాయర్ భార్యని, పైగా ఒక లాయర్కి కూతుర్ని, మరి ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా? అందుకే నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా అవని అక్క తిరిగి ఇంటికి వస్తుంది, అలాగే రెండు కుటుంబాలు విడిపోవు, ఇక కమల్ పల్లవిల మధ్యలో ఎట్లాంటి గొడవ రాదు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ చాలా సంతోషపడుతూ శ్రియని హక్ చేసుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా పార్వతి అలాగే రాజేంద్ర మాట్లాడుకుంటూ, చూడు పార్వతి, నువ్వు అవని మీద కోపంతో తల్లి బిడ్డని వేరు చేశావు, కానీ ఆ పసిదాన్ని చూసావా? నాకు జాలేస్తుంది. దాన్ని తన తల్లి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఇంకా ఎన్నాళ్ళు ఆపుతావు అని అంటుంటే, ఏవండి, అవని చేసిన తప్పులేమీ మీకు కనిపించట్లేదా? నేనేదో పెద్ద పొరపాటు చేసినట్టు మాట్లాడుతున్నారు. నేను కేవలం ఆరాధ్యని అవని దగ్గరికి వెళ్లకుండా మాత్రమే ఆపాను, కానీ అవని మంచితనం ముసుగుతో ఇంట్లో అందరినీ మోసం చేసింది. తనని కన్న కూతుర్లా చూసుకున్న నా ప్రాణాలు తీయాలి అనుకుంది. అట్లాంటి దాని గురించి పదే నా దగ్గర తన ప్రస్తావన తీసుకురావద్దు. మర్చిపోయాను, ఆరాధ్యకి పాలు ఇవ్వాలి అని చెప్పి ఇంకా పార్వతి లేచి ఆరాధ్య కోసం పాలు కలిపి ఇంకా ఆరాధ్య ఉన్న గది దగ్గరికి వస్తుంది. అవని అయితే ఆరాధ్యకి, చూడు ఆరాధ్య, నువ్వు ఇలాగే ఉంటే నేను నీ మీద కోపాన్ని పెంచుకుంటాను, తరువాత ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రాను. చూడు, అన్నీ మర్చిపోయి సంతోషంగా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపో, ఆ తర్వాత హాయిగా నవ్వుతూ స్కూల్కి వెళ్ళాలి. అలా అయితేనే నేను నీకోసం వస్తుంటాను. ఇక ఇంకొక మాట, నేను నీ దగ్గరికి వచ్చానని, అలాగే నేను నీతో మాట్లాడాలని ఎవ్వరికీ చెప్పకూడదు, సరేనా అని చెప్పడంతో ఇక ఆరాధ్య అయితే, అమ్మా
నాకు జ్వరం తగ్గిపోయింది, కావాలంటే ఒక్కసారి నన్ను పట్టుకుని చూడు అని అంటుంటే ఇంకా అవని అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకుంటుంది. నిజమే, జ్వరం తగ్గిపోయిందే అని అంటూ ఉంటే ఆరాధ్య, అవును, నువ్వు దూరం అయితే నాకు బెంగగా అనిపించదా? అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా అని అడగడంతో ఆ మాటలకి అవని అయితే ముందుగానే భోజనం తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో ఆ భోజనాన్ని ఆరాధ్యకి ఒక్కొక్క ముద్దని తినిపిస్తూ ఉంటుంది. ఇంకా పార్వతి అయితే పాలు తీసుకుని ఆరాధ్య గదిలోకి వచ్చి ఒక్కసారిగా ఆ సన్నివేశాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి అయితే, చూడమ్మా, తనకి జ్వరం వచ్చింది కదా, నువ్వేంటి భోజనం పెడుతున్నావు అని అంటుంటే ఇంకా అవని అయితే వెంటనే మాస్క్ని మామూలుగా పెట్టుకొని, పాపకి వచ్చిన జ్వరం మామూలే, ఇప్పుడు తన ఒంటి మీద జ్వరం కూడా లేదు, పాపం బాగా ఆకలిగా ఉందంట, అందుకే కాస్త భోజనాన్ని తినిపిస్తున్నాను అని చెప్పడంతో ఆ మాటలకి పార్వతి, చూడమ్మా, నీ చేతిలో ఏం మహిమ ఉందో, ఎంతమంది బ్రతిమలాడి తనకి ఏం పెట్టినా సరే ఏ రోజు కూడా తను తినేది కాదు, కానీ ఈరోజు నువ్వు పెడుతున్న భోజనం నీ చేతులతో తను తింటుంది. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇక్కడే మాతో పాటే మా ఆరాధ్యకి కేర్టేకర్గా ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా పార్వతి అడిగిన మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అలాగే ఆరాధ్య కూడా, అవును, ఇక్కడే మాతో పాటే మీరు ఉండొచ్చు కదా, నాకు నువ్వు బాగా నచ్చావు అని చెప్పి ఇంకా ఆరాధ్య అయితే అవనిని అడుగుతూ ఉంటుంది. ఇక కొంతసేపటికి అక్షయ్ కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత అక్షయ్, చూడు, నువ్వెవరో మాకు తెలీదు, కానీ నీలో మా ఆరాధ్య అమ్మని చూసుకుంటుంది, అందుకే మా ఆరాధ్య కోసం నీకెంత జీతం కావాలంటే అంత జీతం ఇస్తాను, నా కూతురికి కేర్ టేకర్గా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడగడంతో ఆ మాటలకి ఒక విధంగా అవని చాలా సంతోషిస్తుంది. కుటుంబానికి దూరం అయ్యి అసలు తన కూతుర్ని చూసుకోలేక ఎంతగానో కుమిలిపోతున్న అవనికి ఆ ఇంట్లోనే ఆరాధ్యని చూసుకునే కేర్ టేకర్గా జాబ్ వచ్చేసరికి చాలా సంతోషిస్తుంది. ఇక అవని అయితే కేర్ టేకర్గా ఉంటారని ఒప్పుకోవడంతో పార్వతి చాలా సంతోషిస్తుంది. ఇంకా ఉదయాన్నే అవని అయితే పాప స్కూల్కి రెడీ అయిపోయింది అని చెప్పి హాల్లోకి తీసుకుని రావడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. రాజేంద్ర అయితే, ఏంటి ఈరోజు మా ఆరాధ్య ఇంత త్వరగా స్కూల్కి రెడీ అయిపోయిందా? అసలు రాత్ర అంత జ్వరం వచ్చిన పిల్లకి అప్పుడే జ్వరం తగ్గిపోయిందా అని అంటూ ఉంటే ఆరాధ్య, అవును తాతయ్య, ఆ జ్వరం రాత్రే తగ్గిపోయింది, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను, కమల్ బాబాయ్ ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం వెతకడంతో కమల్ వస్తుంటాడు. బాబాయ్, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా, స్కూల్కి లేట్ అవుతుంది అని అంటుంటే, బంగారం, నువ్వేంటి జ్వరం తగ్గిపోయిందా, స్కూల్కి రెడీ అయిపోయావు అని అంటుంటే, అవును బాబాయ్, నాకు జ్వరం తగ్గిపోయింది, ఇకపై ఎప్పుడు కూడా నాకు జ్వరం రాదు, ఇంకా ఎప్పుడు నేను ఇలాగే నవ్వుతూ ఉంటాను అని అమ్మ వచ్చేసింది కదా అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా కమల్ అయితే, ఏం మాట్లాడుతున్నావు బంగారం, అమ్మ వచ్చేసిందా అని అంటుంటే ఇంకా కేర్ టేకర్గా వచ్చిన అవని కవర్ చేసుకుంటూ, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అదే అమ్మలాగా చూసుకునే ఈ ఆంటీ వచ్చింది కదా, అందుకే నేను ఇంత త్వరగా రెడీ అయిపోయాను అని చెప్పి ఇక ఆరాధ్య అయితే ముద్దు ముద్దు మాటలతో అందరినీ నవ్విస్తుంది. పల్లవికి అవని మీద ఏదో అనుమానం వస్తుంది. ఈ కేర్ టేకర్గా ఇక్కడే ఉండిపోవడానికి తను ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నాకెందుకో తనని చూస్తుంటే అవని అక్కలా అనిపిస్తుంది. ఏయ్, ఒక్కసారి నువ్వు ఆ మాస్క్ తీ అని అడగడంతో ఆ మాటలకి అవని భయపడుతూ, లేదు, ఈ మాస్క్ నేను తీయలేను అని అనడంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అలాగే కమల్ అయితే, ఏయ్ పల్లవి, నీకు బుద్ధుందా, ఆవిడేదో మాస్క్ వేసుకుంటే దాన్ని తీయమని అడుగుతావేంటి
అని అంటుంటే, అది కాదు కమల్ బావా, ఈవిడని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, అందుకే ఈవిడ ఫేస్ చూద్దామని అని అనడంతో ఆ మాటలకి అవని, వద్దు, నేను ఈ మాస్క్ తీయలేను, నా ఫేస్ మీద కాలిన గాయం ఉంది, అది బయటికి కనిపిస్తే చూడటానికి అంతగా బాగుండదు, పైగా నాకు డస్ట్ అలర్జీ ఉంది, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంటే, ఏం కాదులే, నువ్వేమీ నడి రోడ్డు మీద లేవు కదా, ఇంట్లోనే ఉన్నావుగా, ఒక్కసారి ఆ మాస్క్ తీస్తావా అని చెప్పి పల్లవి దగ్గరికి వెళ్తుంటే, ఇక పార్వతి అయితే, పల్లవి తను వద్దని చెప్తుంది కదా, కానీ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు, చూడు, తను ఎవరైతే నీకేంటి, మన ఆరాధ్య సంతోషంగా ఉంది, అది చాలు, చూడమ్మా, ఆరాధ్య స్కూల్కి వెళ్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, తను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్విక్కడ ఉండాలి అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని పంపించేస్తుంటే, పక్కన ఉన్న కమల్, చూడండి, మీరు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను, ఎలాగో ఆరాధ్యని స్కూల్లో దింపుతాను కదా అని చెప్తుంటే, ఆ మాటలకి అవని అయితే, పర్వాలేదు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అవని వెళుతూ ఉంటే, అక్షయ్, చూడండి, మీరు మరీ ఎక్కువగా మొహమాట పడుతున్నారు, పర్వాలేదు, ఈరోజు ఆరాధ్యని నేనే స్కూల్లో డ్రాప్ చేస్తాను, ఆరాధ్య పద వెళ్దాం, రండి, మీరు కూడా రండి అని అంటుంటే, ఆరాధ్య అయితే ఇక అవని చేయి పట్టుకుని రామ్మా అని తనతో పాటు తీసుకెళ్ళి కారు ఎక్కిస్తుంది. తరువాత ఆరాధ్య అయితే అవనితో బోలెడన్ని మాటలు చెప్తుంటే, అక్షయ్ ఆ మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటాడు. చూడండి, మీరెవరో తెలీదు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నా కూతురు ఆరాధ్యకి జ్వరం తగ్గింది, అలాగే భోజనం తింటుంది, ఇక సంతోషంగా స్కూల్కి వెళ్తుంది, ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు నా కూతుర్ని చూసుకోవడానికి కేర్ టేకర్గా మా ఇంట్లోనే ఉంటానన్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని తెలియక తనతో అన్నీ చెబుతూ ఉంటాడు. ఇంకా అవని అయితే, సార్, మీరు ఏమీ అనుకోనంటే పాప వాళ్ళ అమ్మ అని అంటుంటే, అదంతా పెద్ద కథ, దాన్ని ఇప్పుడు నేను గుర్తు చేసుకోలేను, తను ఏ తప్పు చేయకపోయినా అమ్మ మాట కోసం తనని దూరం పెట్టాను, అంతే, అంతకు మించిగా ఏమీ చెప్పలేను అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనిని తెలియక అవని గురించి తనతో చెబుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో దయాకర్ ఇంటికి కొంచెం దూరంలో అవని ఆపేమని చెప్తుంది. పర్వాలేదండి, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడే డ్రాప్ చేస్తాను అని అంటుంటే, ఇంకా అవని అయితే, లేదు, ఇక్కడికే, లోపలికి వెళ్ళాలి, లోపలికి కార్ రాదు, నేను నడుచుకుంటూ వెళ్తానని చెప్పి ఇక అవని అయితే కార్ దిగిపోతుంది. ఆరాధ్య అయితే, డాడీ, మా స్కూల్ కూడా వచ్చేసింది అని చెప్పడంతో, ఓ, స్కూల్ కూడా వచ్చేసిందా, సరే అని చెప్పి ఆరాధ్యని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అక్షయ్ ఇక తన ఆఫీస్కి వెళ్తుంటాడు. కానీ పదే అవని గుర్తొస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా సాయంత్రం ఆరాధ్య స్కూల్ నుంచి వచ్చే టైం రానే వస్తుంది. ఇంకా ఆరాధ్య కోసం ముందుగానే అవని స్కూల్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇక వెంటనే ఆరాధ్య పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వస్తుంది. అమ్మా, నువ్వే వచ్చావా నన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తానికి అని అంటుంటే, లేదమ్మా, అదిగో మీ బాబాయ్ కూడా వచ్చాడు అని చూపించడంతో ఇంకా కమల్ని చూస్తుంది. బాబాయ్ అని పరిగెత్తుకుంటూ కమల్ దగ్గరికి వెళ్ళడంతో, కమల్, డార్లింగ్, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, నువ్వు నిన్నటి వరకు అమ్మ అని ఏడ్చి ఇప్పుడు ఉన్నట్టుండి నార్మల్గా అయ్యావంటే నువ్వు అమ్మని చూసావు కదా, చెప్పు అని అడగడంతో, అవును బాబాయ్, నేను అమ్మని చూశాను, అమ్మ నా కోసం వచ్చిందిగా అని చెప్పడంతో, ఏంటి బంగారం, వదిన వచ్చిందా, మరి
వదిన నాకు కనిపించకుండా వెళ్ళిపోయిందేంటి అని అంటుంటే, అయ్యో బాబాయ్, అమ్మ ఇక్కడే ఉంది అదిగో అని చెప్పి ఇక మాస్క్ వేసుకున్న నర్సుని చూపిస్తుంది. చూడు ఆరాధ్య, ఎవరిని పడితే వాళ్ళని అమ్మని పిలవకూడదు. ఆవిడ నీకోసం వచ్చిన కేర్ టేకర్, తనని అట్లా అనకూడదు అని అంటుంటే, అమ్మ బాబాయ్తో చెప్తే నా మాట నమ్మటం లేదు, నువ్వైనా చెప్పమ్మా, నువ్వు ముందా మాస్క్ తీ అని చెప్పి తన మొహానికి ఉన్న మాస్క్ని తీసి ఇంకా కమల్కి చూపించడంతో కమల్ చాలా సంతోషిస్తాడు. వదినా, నువ్వైనా వదినా, నీ ఇంటికి నువ్వు ఇట్లా రావడం ఏంటొదినా అని చెప్పి కమల్ చాలా బాధపడతాడు. చూడు కమల్, ఈ నిజాన్ని నీలోనూ నాలోనే ఉండిపోవాలి, ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి కమల్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇక అవని అలాగే ఆరాధ్య కమల్ ఇంటికైతే వస్తారు. ఇక పార్వతి అయితే అవనిని చూసి, చూడమ్మా, ఉదయం నువ్వు వెళ్ళేటప్పుడు నీ పేరు అడగడం మర్చిపోయాను, ఇంతకీ నీ పేరేంటి అని అనడంతో అవని ఒక్కసారిగా పేరు చెప్పడానికి తడబడుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే ఆమె పేరు వాణి అని చెప్పడంతో, ఏంటి వాణినా? అమ్మ బడుగ్గాయ్, నువ్వు నిన్నటి వరకు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తుంటే ఏమైపోతావా అని చాలా భయపడ్డాను, కానీ ఏకంగా ఇంటికి వచ్చిన కేర్ టేకర్ పేరు కూడా తెలుసుకున్నావే అని చెప్పి ఇంకా భానుమతి మాట్లాడుతుంటే, ఈ ముసల్దాంతో నేను అస్సలు మాట్లాడను అని చెప్పి ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా దానికెంత పొగరో, నాతో మాట్లాడదంట అని చెప్పి భానుమతి అంటూ ఉంటే, కమల్, ఆరాధ్యే కాదు నేను కూడా మాట్లాడను నీతో అని అనుకుంటూ కమల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడమ్మా, ఆరాధ్యకి ఏం కావాలన్నా దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకోవాలి అని అంటుంటే, సరే సరే మేడం, ఇదిగోండి ఇప్పుడే తనని రెడీ చేసి తనకి ఏదన్నా స్నాక్స్ పెడతాను అని చెప్పి అక్కడి నుంచి అవని లోపలికి వెళ్తుంటే పల్లవి మాత్రం అవనిని అనుమానంగా చూస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో కూతురికి కేర్ టేకర్గా వచ్చిన అవని గురించి నిజం తెలుసుకున్న పల్లవి ఏం చేయబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.